Hello friends, welcome to Virinchi Vignan. This is Ritvika. సో ఈ క్లాస్లో సీటెట్ 2023 9th జనవరి రోజు జరిగిన ఎగ్జామ్ పేపర్ ఎలా వచ్చిందో కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. అండ్ యాజ్ యూ విష్ డూ లైక్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. దిస్ ఈజ్ మై విరించి విజ్ఞాన్ అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్ లింక్. ఇందులో వీడియో పీడిఎఫ్స్ అన్ని అవైలబుల్గా ఉంటాయి. అండ్ అలాగే టెలిగ్రామ్ ఛానల్లో సిడిపి అండ్ ఈవీఎస్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ క్విజ్ కండక్ట్ చేస్తున్నాను. ట్రై టు పార్టిసిపేట్ ఇన్ దట్. సో ఓవరాల్గా క్వశ్చన్ పేపర్ ఈజీ టు మోడరేట్ లెవెల్లో వచ్చింది. క్వశ్చన్ పేపర్ ఎప్పుడు హార్డ్ ఉండదు, ఈజీ ఉండదు, ఈజీ టు మోడరేట్ లెవెల్లోనే ఉంటుంది. లాంగ్వేజ్ 1, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ చాలా ఈజీగా వచ్చాయి. 24 to 25 మార్క్స్ స్కోర్ చేయొచ్చు. అండ్ లాంగ్వేజ్ 2, మ్యాథమెటిక్స్ ఈజీ టు మోడరేట్ లెవెల్లో వచ్చాయి. కొద్దిగా డిఫికల్ట్గా ఇచ్చాడు. అండ్ 5 to 6 క్వశ్చన్స్ ఏ సీటెట్ ఎగ్జామ్లో అడగనివి అవుట్ ఆఫ్ సిలబస్ నుంచి వచ్చాయి. సో మనం కాన్సెప్ట్ ప్లస్ ప్రీవియస్ ఇయర్ ఆన్లైన్ క్వశ్చన్స్ 2011, 12, 13 నుంచి అవసరం లేదు. 2021 ఆన్లైన్ క్వశ్చన్ పేపర్స్ సీటెట్ అఫీషియల్ వెబ్సైట్ ctet.nic.inలో తెలుగు లాంగ్వేజ్తో పాటు డేట్ వైజ్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. ఎక్కువగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల ప్రాక్టీస్ అవుతుంది, రివిజన్ అవుతుంది అండ్ టాపిక్స్ అన్నీ బాగా గుర్తుంటాయి. అండ్ అలాగే ఎగ్జామ్లో క్వశ్చన్ పైన కాన్సన్ట్రేట్ చేసి కరెక్ట్గా ఆన్సర్ చేస్తే 110 to 120 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు. అండ్ సిడిపి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీలో పియాజే కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీ, వైగోట్స్కీ సోషియో కల్చరల్ థియరీ అండ్ కోహెల్బర్గ్ మోరల్ డెవలప్మెంట్ థియరీ నుంచి ప్రతిసారి క్వశ్చన్స్ వస్తాయి. ఇవి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. అండ్ సోషలైజేషన్, మోటివేషన్, గ్రాస్ అండ్ ఫైన్ మోటార్ స్కిల్స్, డిస్లెక్సియా అండ్ డిస్గ్రాఫియా నుంచి క్వశ్చన్స్ వచ్చాయి. సోషలైజేషన్ 2 టైప్స్ ఉంటుంది, ప్రైమరీ సోషలైజేషన్, సెకండరీ సోషలైజేషన్. ప్రైమరీ సోషలైజేషన్లో ఫ్యామిలీ అండ్ నైబర్హుడ్ కూడా వస్తుంది. అండ్ సెకండరీ సోషలైజేషన్లో స్కూల్, ఫ్రెండ్స్, మీడియా ఎక్సెట్రా. అండ్ మోటివేషన్ ఈజ్ ఆల్సో 2 టైప్స్, ఇంట్రెన్సిక్ మోటివేషన్, ఎక్స్ట్రెన్సిక్ మోటివేషన్. మనల్ని మనం మోటివేట్ చేసుకుంటే అది ఇంట్రెన్సిక్ మోటివేషన్ అవుతుంది. వేరే వాళ్ళని చూసి లేదా వేరే వాళ్ళ కోసం మనం మోటివేట్ అయితే అది ఎక్స్ట్రెన్సిక్ మోటివేషన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ గ్రాస్ అండ్ ఫైన్ మోటార్ స్కిల్స్. గ్రాస్ మోటార్ స్కిల్స్ అంటే రన్నింగ్, వాకింగ్, జంపింగ్, క్లైంబింగ్ ఎక్సెట్రా. అండ్ ఫైన్ మోటార్ స్కిల్స్ హ్యాండ్కి, ఐకి సంబంధించినవి. ఎగ్జాంపుల్ పెయింటింగ్, డ్రాయింగ్, రైటింగ్ ఎక్సెట్రా. అండ్ డిస్లెక్సియా ఈజ్ ఏ రీడింగ్ డిసబిలిటీ, డిస్గ్రాఫియా ఈజ్ ఏ రైటింగ్ డిసబిలిటీ. డిస్గ్రాఫియా ఉన్న వాళ్ళకి వ్రాయటంలో ఇబ్బంది ఉంటుంది అండ్ డిస్లెక్సియా ఉన్న వాళ్ళకి రీడింగ్, చదవటంలో ఇబ్బంది ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్. ఇంతవరకు సీటెట్ ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ ఎప్పుడూ రాలేదు అండ్ ఇది సిలబస్లో కూడా లేదు. మోరల్ డెవలప్మెంట్ థియరీ ఈజ్ గివెన్ బై లారెన్స్ కోహెల్బర్గ్. అండ్ మోరల్ డెవలప్మెంట్ థియరీని లారెన్స్ కోహెల్బర్గ్తో పాటు ఇంకెవరు ఇచ్చారు? మనకి లారెన్స్ కోహెల్బర్గ్ మోరల్ డెవలప్మెంట్ థియరీ ఇచ్చారని తెలుసు, కానీ పియాజే కూడా మోరల్ డెవలప్మెంట్ థియరీని ఇచ్చారు. సో ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆన్లైన్ షిఫ్ట్స్లో కూడా ఈ క్వశ్చన్ రిపీట్ అవుతుంది. అండ్ కోహెల్బర్గ్ మోరల్ డెవలప్మెంట్ థియరీలో 3 లెవెల్స్ ఉంటాయి, ప్రీ కన్వెన్షనల్ లెవెల్, కన్వెన్షనల్ లెవెల్ అండ్ పోస్ట్ కన్వెన్షనల్ లెవెల్. ఒక్క లెవెల్లో 2 స్టేజెస్ ఉంటాయి, మొత్తం 6 స్టేజెస్, 3 లెవెల్స్ అండ్ 6 స్టేజెస్. ప్రీ కన్వెన్షనల్ లెవెల్లో అవాయిడింగ్ పనిష్మెంట్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్. ఈ సెల్ఫ్ ఇంట్రెస్ట్లోనే టిట్ ఫర్ టాట్, ఇండివిజువలిజం అండ్ మ్యూచువల్ ఎక్స్చేంజ్ వస్తుంది. అండ్ కన్వెన్షనల్ లెవెల్లో గుడ్ బై గుడ్ గర్ల్ ఓరియంటేషన్ అండ్ లా అండ్ ఆర్డర్ మొరాలిటీ. పోస్ట్ కన్వెన్షనల్ లెవెల్లో సోషల్ కాంట్రాక్ట్ ఓరియంటేషన్, యూనివర్సల్ ఎథికల్ ప్రిన్సిపల్. అండ్ ప్రీ కన్వెన్షనల్ లెవెల్ 3 to 7 ఇయర్స్, మోరల్ రీజనింగ్ బేస్డ్ ఆన్ రివార్డ్ అండ్ పనిష్మెంట్. అండ్ కన్వెన్షనల్ లెవెల్ 8 to 13 ఇయర్స్ ఆఫ్ ఏజ్లో ఉంటుంది, మోరల్ రీజనింగ్ బేస్డ్ ఆన్ ఎక్స్టర్నల్ ఎథిక్స్. అండ్ పోస్ట్ కన్వెన్షనల్ లెవెల్ అడల్ట్హుడ్ ఆఫ్టర్ 18 ఇయర్స్, మోరల్ రీజనింగ్ బేస్డ్ ఆన్ పర్సనల్ ఎథిక్స్. అండ్ నెక్స్ట్ పోర్ట్ఫోలియో గురించి క్వశ్చన్ వచ్చింది. ప్రతి టర్మ్ ఎండ్లో పిల్లలు చేసిన యాక్టివిటీస్, అచీవ్మెంట్స్ అండ్ వర్క్స్ స్పెసిఫిక్ రీజన్తోని కలెక్ట్ చేసి పెట్టే ఫైల్ని పోర్ట్ఫోలియో అని అంటారు. అండ్ అసెస్మెంట్ ఫర్, ఆఫ్ అండ్ యాజ్ లెర్నింగ్ నుంచి క్వశ్చన్ వచ్చింది. అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ అంటే ఫార్మేటివ్ అసెస్మెంట్, టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు కండక్ట్ చేస్తాం. అండ్ అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ అంటే సమ్మేటివ్ అసెస్మెంట్, టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యాక కండక్ట్ చేస్తాం. అండ్ అసెస్మెంట్ యాజ్ లెర్నింగ్ అంటే సెల్ఫ్ అసెస్మెంట్, నేను ఇంతవరకు నేర్చుకుంటున్నాను అని మనది మనం అసెస్ చేసుకోవడం. అండ్ హవర్డ్ గార్డ్నర్ థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ నుంచి క్వశ్చన్ వచ్చింది. 8 మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్ ఉన్నాయి. బాడీలీ కైనెస్థెటిక్ ఇంటెలిజెన్స్ అంటే బాడీ స్మార్ట్, స్పోర్ట్స్ పర్సన్స్ ఎగ్జాంపుల్ పివి సింధు అండ్ విరాట్ కోహ్లీ.
అండ్ ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్ ఉన్న వాళ్ళని పీపుల్ స్మార్ట్ అంటారు. వీళ్ళెప్పుడూ వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తారు. అండ్ వర్బల్ లింగ్విస్టిక్ ఇంటెలిజెన్స్ ఉన్న వాళ్ళని వర్డ్ స్మార్ట్ అంటారు. ఎగ్జాంపుల్ పోయెట్స్. లాజికల్ మ్యాథమెటికల్ ఇంటెలిజెన్స్ ఉన్న వాళ్ళని లాజిక్ స్మార్ట్ అంటారు. ఎగ్జాంపుల్ ఏపీజే అబ్దుల్ కలాం. అండ్ న్యాచురలిస్టిక్ ఇంటెలిజెన్స్ ఉన్న వాళ్ళు నేచర్ స్మార్ట్. ఎగ్జాంపుల్ ఫార్మర్స్. అండ్ ఇంట్రాపర్సనల్ ఇంటెలిజెన్స్ ఉన్న వాళ్ళు సెల్ఫ్ స్మార్ట్. వాళ్ళ గురించి వాళ్ళు ఎక్కువగా తెలుసుకుంటారు. ఎగ్జాంపుల్ గౌతమ బుద్ధ. అండ్ విజువల్ స్పేషియల్ ఇంటెలిజెన్స్ ఉన్న వాళ్ళని పిక్చర్ స్మార్ట్ అంటారు. ఎగ్జాంపుల్ కెమెరామెన్. అండ్ మ్యూజికల్ ఇంటెలిజెన్స్ ఉన్న వాళ్ళని మ్యూజిక్ స్మార్ట్ అంటాం. ఎగ్జాంపుల్ ఎంఎస్ సుబ్బలక్ష్మి. సో దీస్ ఆర్ ద 8 మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్ గివెన్ బై హవర్డ్ గార్డ్నర్. నెక్స్ట్ టాపిక్ ఈజ్ అబౌట్ ఐక్యూ. ఇంటెలిజెన్స్ క్వశ్చన్ నుంచి క్వశ్చన్ వచ్చింది. ఐక్యూ ఫార్ములా మెంటల్ ఏజ్ బై క్రోనోలాజికల్ ఏజ్ ఇంటూ 100. మెంటల్ ఏజ్ వ్యక్తి యొక్క ఇంటెలిజెన్స్ని మెజర్ చేస్తుంది. అండ్ క్రోనోలాజికల్ ఏజ్ అంటే మన రియల్ ఏజ్, బయాలజికల్ ఏజ్ ఆఫ్ అవర్ డేట్ ఆఫ్ బర్త్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ చైల్డ్స్ రియల్ ఏజ్ ఈజ్ 10 years and his mind works like a 12 years old child, then IQ is 10 years ఉన్న పిల్లవాడి మైండ్ 12 years ఉన్న పిల్లవాడి మైండ్ లాగా పనిచేస్తే ఆ పిల్లవాడి ఐక్యూ ఎంత ఉంటుంది? రియల్ ఏజ్ అంటే క్రోనోలాజికల్ ఏజ్, 10 years క్రోనోలాజికల్ ఏజ్ అండ్ 12 years మెంటల్ ఏజ్. సో 12/10 మెంటల్ ఏజ్ బై క్రోనోలాజికల్ ఏజ్ ఇంటూ 100, దట్ ఈస్ 120. ఆ పిల్లవాడికి 120 ఐక్యూ ఉన్నట్లు. సో ఈ ఐక్యూ ఫార్ములాతోని ఇంటెలిజెన్స్ని మెజర్ చేస్తారు. అండ్ దీస్ ఆర్ ద మెయిన్ పాయింట్స్ అబౌట్ ఇంటెలిజెన్స్ అండ్ ఐక్యూ. ఇన్ 1905, ఆల్ఫ్రెడ్ బెనెట్ అండ్ థియోడోర్ సైమన్ గివెన్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ టెస్ట్ టు మెజర్ ఇంటెలిజెన్స్. ఇంటెలిజెన్స్ని మెజర్ చేయడానికి 1905లో ఆల్ఫ్రెడ్ బెనెట్ అండ్ థియోడోర్ సైమన్ ఇంటెలిజెన్స్ టెస్ట్ కాన్సెప్ట్ని ఇచ్చారు. ఆ తర్వాత ఇన్ 1908 ఆల్ఫ్రెడ్ బెనెట్ గివెన్ ద కాన్సెప్ట్ ఆఫ్ మెంటల్ ఏజ్. వ్యక్తి యొక్క ఇంటెలిజెన్స్ని మెజర్ చేయడానికి మెంటల్ ఏజ్ యొక్క కాన్సెప్ట్ ఆల్ఫ్రెడ్ బెనెట్ 1908లో ఇచ్చారు. ఆ తర్వాత 1912లో విలియం స్టర్న్ గివెన్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఐక్యూ. ఇంటెలిజెన్స్ కోషెంట్ కాన్సెప్ట్ని విలియం స్టర్న్ 1912లో ఇచ్చారు. సో దీస్ ఆర్ మెయిన్ పాయింట్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అండ్ ఐక్యూ. ఐక్యూ కాన్సెప్ట్ని విలియం స్టర్న్ 1912లో ఇచ్చారు. 1908లో ఆల్ఫ్రెడ్ బెనెట్ మెంటల్ ఏజ్ యొక్క కాన్సెప్ట్ ఇచ్చారు. అండ్ 1905లో ఆల్ఫ్రెడ్ బెనెట్ అండ్ థియోడోర్ సైమన్ వ్యక్తి యొక్క ఇంటెలిజెన్స్ని మెజర్ చేయడానికి ఇంటెలిజెన్స్ టెస్ట్ కాన్సెప్ట్ని ఇచ్చారు. అండ్ నెక్స్ట్ జెండర్ గురించి క్వశ్చన్ వచ్చింది. జెండర్ ఈజ్ మేడ్ ఆఫ్ అండ్ సెక్స్ ఈజ్ మేడ్ ఆఫ్. జెండర్ అనేది సోషల్ కన్స్ట్రక్ట్ అండ్ సెక్స్ అనేది బయాలజికల్ కన్స్ట్రక్ట్. సో జెండర్ ఈజ్ మేడ్ ఆఫ్ సోషల్ అండ్ సెక్స్ ఈజ్ మేడ్ ఆఫ్ బయాలజికల్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఒరిజినల్ ఫ్రీక్వెన్సీ అండ్ ఫ్లెక్సిబిలిటీ ఇన్ థింకింగ్ ఆర్ టైపికల్లీ ఐడెంటిఫైయింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్. ఆలోచనలో ఒరిజినల్ ఫ్రీక్వెన్సీ అండ్ ఫ్లెక్సిబిలిటీ దేని యొక్క లక్షణాలు? డిస్లెక్సియా, డిస్గ్రాఫియా, క్రియేటివిటీ ఆర్ ADHD. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, క్రియేటివిటీ. క్రియేటివిటీ ఈజ్ ఆల్సో నోన్ as డైవర్జెంట్ థింకింగ్, లాటరల్ థింకింగ్, బ్రెయిన్ స్ట్రోమింగ్ అండ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ అని కూడా అంటారు. థింకింగ్లో ఒరిజినల్ ఫ్రీక్వెన్సీ అండ్ ఫ్లెక్సిబిలిటీ క్రియేటివిటీ యొక్క లక్షణాలు. నెక్స్ట్ క్వశ్చన్, హౌ ఈజ్ జీనియస్ ప్రివాలెంట్ ఇన్ చిల్డ్రన్? లో లెవెల్ ఆఫ్ ఇంటెలిజెన్స్, హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఇంటెలిజెన్స్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్, హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఇంటెలిజెన్స్. హై లెవెల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఉంటేనే కదా జీనియస్ అని అంటాం. అండ్ నెక్స్ట్ ప్రోగ్రెసివ్ క్లాస్ రూమ్ నుంచి క్వశ్చన్ వచ్చింది. ప్రోగ్రెసివ్ క్లాస్ రూమ్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్. ప్రగతిశీల తరగతి యొక్క లక్షణాలు ఏంటంటే ఫ్లెక్సిబుల్ అండ్ డైనమిక్ టీచింగ్. ప్రోగ్రెసివ్ క్లాస్ రూమ్లో టీచింగ్ అనేది ఫ్లెక్సిబుల్గా ఉండాలి. ఎప్పటికప్పుడు పిల్లలకి అర్థమయ్యేలా చేంజ్ చేస్తూ చెప్పాలి. అండ్ డైనమిక్, ఎనర్జెటిక్గా ఉండాలి. టీచర్ మరియు పిల్లలు యాక్టివ్గా ఉండాలి ప్రోగ్రెసివ్ క్లాస్ రూమ్లో. నెక్స్ట్ క్వశ్చన్, అకార్డింగ్ టు జీన్ పియాజెస్ థియరీ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్, మోస్ట్ చిల్డ్రన్ మేక్ క్లియర్ కనెక్షన్స్ బిట్వీన్ పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ ఇన్ ఎనీ గివెన్ సిచ్యువేషన్. జీన్ పియాజే కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీ ప్రకారం ఏ స్టేజ్లో చాలామంది పిల్లలు ఏదైనా ఒక సిచ్యువేషన్లో పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్కి మధ్య క్లియర్ కనెక్షన్స్ని ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, పిల్లలు టీచర్ మొన్న ప్రాజెక్ట్ ఇచ్చింది, ఈరోజు దాన్ని కంప్లీట్ చేయాలి అండ్ రేపు దాన్ని సబ్మిట్ చేయాలి అని చెప్తుంటారు. సో ఇక్కడ పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్కి మధ్య క్లియర్ కనెక్షన్స్ని ఇస్తున్నారు. సో ఏ స్టేజ్లో ఇలా క్లియర్ కనెక్షన్స్ని ఇస్తారు? సెన్సరీ మోటార్ 0 to 2 years, ప్రీ ఆపరేషనల్ స్టేజ్ 2 to 6 years, కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ 7 to 11 years, ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్ 11 years and above. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్
7 to 11 ఇయర్స్ అప్పుడు పిల్లలు పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్కి మధ్య క్లియర్ కనెక్షన్స్ని ఇస్తారు. యాక్చువల్గా ఇది ప్రీ ఆపరేషనల్ స్టేజ్ నుంచే స్టార్ట్ అవుతుంది, కానీ కాంక్రీట్ ఆపరేషనల్ నుంచి ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ కన్స్ట్రక్టివిస్ట్ క్లాస్ రూమ్ విచ్ ఈస్ సెంటర్ ఫర్ లెర్నింగ్? ఆప్షన్స్: రూట్ మెమొరైజేషన్, మీనింగ్ మేకింగ్, డ్రిల్ అండ్ ప్రాక్టీస్, కండిషనింగ్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్, మీనింగ్ మేకింగ్. కన్స్ట్రక్టివిస్ట్ క్లాస్ రూమ్లో యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ ఉండాలి అండ్ లెర్నింగ్ అనేది అర్థవంతంగా ఉండాలి. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇన్ ఏ కన్స్ట్రక్టివిస్ట్ క్లాస్ రూమ్ మీనింగ్ మేకింగ్ ఈజ్ సెంటర్ ఫర్ లెర్నింగ్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ద చైల్డ్? ఈ ఫ్యాక్టర్స్లో ఏవి పిల్లల ఓవరాల్ డెవలప్మెంట్కి కారణమవుతాయి? హెరిడిటీ, ఫిజికల్ ఎన్విరాన్మెంట్, social environment or all of the above? Option 4 is the right answer, all of the above. Heredity, physical environment and social environment ఇవన్నీ పిల్లలు ఓవరాల్గా డెవలప్ అవ్వడానికి రెస్పాన్సిబుల్ ఫ్యాక్టర్స్. నెక్స్ట్ క్వశ్చన్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. క్రియేట్ న్యూ స్కీమా, మాడిఫై ఆర్ చేంజ్ ఇన్ ద ఎగ్జిస్టింగ్ స్కీమా ఈజ్. స్కీమా మన బ్రెయిన్లో ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేస్తుంది. ఆల్రెడీ మన బ్రెయిన్లో ఎగ్జిస్ట్ అయి ఉన్న స్కీమాకి అసిమిలేషన్, న్యూ ఇన్ఫర్మేషన్ని యాడ్ చేస్తుంది అండ్ అకామిడేషన్, మాడిఫై చేసి అవసరం లేని వాటిని డిలీట్ చేస్తుంది. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, అడాప్టేషన్. అడాప్టేషన్ ఈజ్ ద బ్యాలెన్స్ బిట్వీన్ అసిమిలేషన్ అండ్ అకామిడేషన్. ఇది అసిమిలేషన్ అండ్ అకామిడేషన్ని బ్యాలెన్స్ చేస్తుంది. అండ్ నెక్స్ట్, ఈవిఎస్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్లో ఎలిఫెంట్స్ గురించి స్టేట్మెంట్ టైప్ క్వశ్చన్ వచ్చింది. అండ్ మధుబని పెయింటింగ్, ఇది బీహార్ రాష్ట్రానికి చెందిన పెయింటింగ్. బీహార్ రాష్ట్రంలో మధుబని అనే డిస్ట్రిక్ట్ ఉంది, అక్కడ ఈ పెయింటింగ్స్ ఎక్కువగా వేస్తారు, అక్కడ ఇవి చాలా ఫేమస్. అండ్ మధుబని పెయింటింగ్స్కి ఇంకొక పేరు మిథిలా పెయింటింగ్స్. వీటిని మిథిలా పెయింటింగ్స్ అని కూడా అంటారు. ఇది సిలబస్లో లేదు కానీ ఎగ్జామ్లో అడగొచ్చు. అండ్ థీమ్స్ ఆఫ్ ఈవిఎస్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005, బచేంద్రి పాల్ గురించి క్వశ్చన్ వచ్చింది. అండ్ మహారాష్ట్ర స్పెషల్ డిష్ ఏంటి అని అడిగారు. మహారాష్ట్రలో చాలా స్పెషల్ డిషెస్ ఉన్నాయి, కానీ ఎగ్జామ్లో బర్లీ వాంగి గురించి వచ్చింది. బర్లీ వాంగి ఈజ్ ద స్పెషల్ డిష్ ఆఫ్ మహారాష్ట్ర. మనం ముద్ద వంకాయ అంటాం, మహారాష్ట్రలో బర్లీ వాంగి అని అంటారు. అండ్ పెట్రోలియం గురించి. అండ్ బర్డ్స్ యూజెస్ ఇట్స్ ఫెదర్స్ ఫ్లయింగ్ అండ్ కీపింగ్ వార్మ్. పక్షులకి రెక్కలు, ఈకలు, అవి ఎగరటానికి మరియు వాటిని అవి వెచ్చగా ఉంచుకోవడానికి ఉపయోగపడతాయి. అండ్ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇది అవుట్ ఆఫ్ సిలబస్ నుంచి అడిగిన క్వశ్చన్. విచ్ ఈజ్ ద ఫోక్ డ్యాన్స్ ఆఫ్ రాజస్థాన్? ఇప్పటి వరకు జరిగిన సీటెట్ ఎగ్జామ్లో ఇలాంటి క్వశ్చన్స్ రాలేవు. రాజస్థాన్లో చాలా ఫోక్ డాన్సెస్ ఉన్నాయి. దీస్ ఆర్ ద ఫోక్ డాన్సెస్ ఆఫ్ రాజస్థాన్. గూమర్, కత్పుట్లీ, కల్బేలియా, ఇది స్నేక్ చార్మర్స్ డ్యాన్స్, ఇది ఆల్రెడీ సిలబస్లో ఉంది. అండ్ వలార్, తేరా తాలి, గేర్, గవ్రీ, చక్రీ, బవాయ్, కచ్చిగోడి. దీస్ ఆర్ ద ఫోక్ డాన్సెస్ ఆఫ్ రాజస్థాన్. ఎగ్జామ్లో బవాయ్ డ్యాన్స్ గురించి వచ్చింది. దిస్ ఈజ్ బవాయ్ డ్యాన్స్. ఇలా 7 లేదా 8 కుండలను నెత్తిపైన పెట్టుకొని డ్యాన్స్ చేస్తారు. అండ్ మ్యాప్ రిలేటెడ్ క్వశ్చన్స్లో అరేబియన్ సముద్రం వైపు ఏ రాష్ట్రాలు ఉన్నాయని క్వశ్చన్ వచ్చింది. ఎగ్జామ్లో ఫస్ట్ మనం రఫ్గా మ్యాప్ గీసుకొని డైరెక్షన్స్ని మార్క్ చేసుకోవాలి. నార్త్, సౌత్, ఈస్ట్ అండ్ వెస్ట్. సో అరేబియన్ సీ సౌత్ వెస్ట్లో ఉంటుంది అండ్ బే ఆఫ్ బెంగాల్ సౌత్ ఈస్ట్లో ఉంటుంది. సో అరేబియన్ సముద్రం వైపు ఏ రాష్ట్రాలు ఉన్నాయి? గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, గోవా అండ్ కేరళ. అండ్ యూనియన్ టెరిటరీస్ దాద్రా అండ్ నాగర్ హవేలీ, దమన్ అండ్ దీవ్, లక్షద్వీప్. ఇవన్నీ అరేబియన్ సముద్రం వైపు ఉన్న ప్రాంతాలు. అండ్ డైరెక్షన్ ఆఫ్ ఢిల్లీ ఫ్రమ్ ఉత్తరప్రదేశ్ అండ్ రాజస్థాన్ ఈస్. ఢిల్లీ నుంచి ఉత్తరప్రదేశ్ అండ్ రాజస్థాన్ ఏ డైరెక్షన్లో లొకేట్ అయి ఉన్నాయి? ఢిల్లీ నార్త్లో లొకేట్ అయి ఉంది. ఢిల్లీ నుంచి రాజస్థాన్ సౌత్ వెస్ట్ డైరెక్షన్లో ఉంది అండ్ ఉత్తరప్రదేశ్ సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో లొకేట్ అయి ఉంది. ఢిల్లీ నుంచి రాజస్థాన్కి వెళ్ళాలన్నా ఉత్తరప్రదేశ్కి వెళ్ళాలన్నా సౌత్కి ట్రావెల్ చేయాలి. అండ్ నైబరింగ్ స్టేట్స్ గురించి క్వశ్చన్ వచ్చింది. ప్రతి రాష్ట్రానికి చుట్టూ ఉన్న రాష్ట్రాలన్నింటినీ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఎనిమల్స్ దట్ విచ్ డస్ నాట్ హ్యావ్ హెయిర్ ఆన్ దేర్ బాడీ అండ్ ఇయర్స్ అవుట్ సైడ్ ఆర్ కల్డ్. శరీరం పైన వెంట్రుకలు లేని మరియు చెవులు పైకి కనిపించని జంతువులని ఏమంటారు? ఓవి ప్యారెస్ ఎనిమల్స్ అంటారు. వీటికి స్కిన్ పైన హెయిర్ ఉండదు అండ్ వాటి ఇయర్స్ చిన్న చిన్న హోల్స్ లాగా ఉంటాయి, పైకి కనిపించవు. ఈ జంతువులు ఎగ్స్ని లే చేస్తాయి. అండ్ ఇవి వీవి ప్యారెస్ ఎనిమల్స్. వీటికి స్కిన్ పైన హెయిర్ ఉంటుంది
అండ్ ఇయర్స్ పైకి కనిపిస్తాయి. ఇవి పిల్లలకి జన్మనిస్తాయి. దే గివ్ బర్త్ టు యంగ్ వన్స్. అండ్ దీన్ని వర్లీ పెయింటింగ్ అంటారు. వర్లీ ఆర్ వర్లీ ఈజ్ ద ఫేమస్ పెయింటింగ్ అండ్ ట్రెడిషనల్ ఆర్ట్ ఫామ్ ఆఫ్ మహారాష్ట్ర. వర్లీ అనేది మహారాష్ట్రకి చెందిన ట్రెడిషనల్ ఆర్ట్ ఫామ్ అండ్ ఫేమస్ పెయింటింగ్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నిపుణ్ భారత్ గురించి 2 క్వశ్చన్స్ వచ్చాయి ఎగ్జామ్లో, మ్యాథమెటిక్స్లో అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో. వాట్ ఈజ్ నిపుణ్ భారత్ అండ్ వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ నిపుణ్ భారత్? నిపుణ్ భారత్ ఫుల్ ఫామ్ ఈజ్ నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ ప్రొఫిషియన్సీ ఇన్ రీడింగ్ విత్ అండర్స్టాండింగ్ అండ్ న్యూమరసీ. అండర్ NEP 2020 నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 కింద ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఆఫ్ ఇండియా ఈ నిపుణ్ భారత్ మిషన్ని ప్రారంభించింది. దీని యొక్క విజన్ ఏంటంటే 3rd గ్రేడ్ కంప్లీట్ అయ్యేలోపు 8 or 9 ఇయర్స్ ఉన్న పిల్లలందరికీ బేసిక్ న్యూమరసీ స్కిల్స్ వచ్చి ఉండాలి అండ్ రీడింగ్లో ప్రొఫిషియన్సీ రావాలని ఈ నిపుణ్ భారత్ మిషన్ని ప్రారంభించారు. బేసిక్ న్యూమరసీ స్కిల్స్ అంటే అడిషన్, మల్టిప్లికేషన్, సబ్స్ట్రాక్షన్, అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్, రీడింగ్, రైటింగ్ ఎక్సెట్రా. ఇవన్నీ పిల్లలందరికీ 3rd క్లాస్ ఎండ్ అయ్యేలోపు రావాలని నిపుణ్ భారత్ మిషన్ని ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఆఫ్ ఇండియా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 కింద ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్. మధుబని ఈజ్ ఏ ట్రెడిషనల్ ఆర్ట్ ఫామ్ నేమ్డ్ ఆఫ్టర్ ఏ విలేజ్ ఇన్ ద స్టేట్ ఆఫ్. మధుబని అనేది ఏ రాష్ట్రంలో గ్రామం పేరు మీద ఉన్న సాంప్రదాయక కళారూపం? ట్రెడిషనల్ ఆర్ట్ ఫామ్ నేమ్డ్ ఆఫ్టర్ ఏ విలేజ్. మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, ఒరిస్సా ఆర్ బీహార్? ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్, బీహార్. బీహార్ స్టేట్లో మధుబని అనే విలేజ్ అండ్ డిస్టిక్ ఉంది. అక్కడ పౌడర్డ్ రైస్, బియ్యం పిండిలో కలర్స్ని మిక్స్ చేసుకొని పెయింటింగ్స్ వేస్తారు. ఇవి చాలా ఫేమస్ పెయింటింగ్స్. నెక్స్ట్ క్వశ్చన్. ద కల్బేలియా ఆర్ కల్బేలియా ద ఫేమస్ ఫోక్ డాన్స్ ఫామ్ ఈజ్ రిలేటెడ్ టు ట్రైబ్స్ ఆఫ్ విచ్ స్టేట్స్? కల్బేలియా డాన్స్ని స్నేక్ చార్మర్స్ డాన్స్ కూడా అంటారు. ఇది రాజస్థానీ ట్రైబ్ వాళ్ళ ఫేమస్ ఫోక్ డాన్స్. అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో నిపుణ్ భారత్ NCF 2005, NEP 2020, phoneme is the smallest unit of the sound and direct method, grammar translation method and Chomsky LAD language acquisition device నుంచి క్వశ్చన్స్ వచ్చాయి. అండ్ డిస్గ్రాఫియా అనేది రైటింగ్ డిసబిలిటీ, డిస్లెక్సియా అనేది రీడింగ్ డిసబిలిటీ. అండ్ ఇంగ్లీష్ పెడగాజీలో 5 క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్వే రిపీట్ అయ్యాయి. అండ్ ప్యాసేజ్లో యాంటోనిమ్స్ అండ్ సినోనిమ్స్ ఎక్కువగా అడుగుతున్నాడు. అండ్ స్టీఫెన్ క్రెషన్ సెకండ్ లాంగ్వేజ్ ఎక్వజిషన్ థియరీ నుంచి క్వశ్చన్ వచ్చింది. అండ్ మ్యాథమెటిక్స్లో యూనిట్ అండ్ మెజర్మెంట్ నుంచి 2 క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మ్యాథ్స్లో కూడా రిపీట్ అయ్యాయి. అండ్ జియోమెట్రీ, కాంప్లిమెంటరీ యాంగిల్, లైన్ ఆఫ్ సిమెట్రీ, రెక్టాంగిల్ గురించి వచ్చింది క్వశ్చన్. లైన్ ఆఫ్ సిమెట్రీ నుంచి 2 క్వశ్చన్స్ వచ్చాయి. ఫ్రాక్షన్స్, నెంబర్ సిరీస్, ప్లేస్ వాల్యూ అండ్ రెసిప్రోకల్, ఏరియా అండ్ పెరిమీటర్ అండ్ బ్లడ్ రిలేషన్స్ నుంచి 2 క్వశ్చన్స్ వచ్చాయి. రీజనింగ్ అండ్ అర్థమెటిక్ క్వశ్చన్స్, యూనిట్ కన్వర్జన్, సిమెట్రీ లైన్స్, టైమ్ అండ్ డిస్టెన్స్, ప్యాటర్న్. అండ్ పెడగాజీలో NCF 2005, నిపుణ్ భారత్, NEP 2020 అండ్ టాప్ డౌన్ అప్రోచ్, వాన్ హీల్ థియరీ నుంచి 10 క్వశ్చన్స్ వచ్చాయి. ఈసారి EVS అండ్ మ్యాథమెటిక్స్లో పెడగాజీకి సంబంధించి 10 క్వశ్చన్సే వచ్చాయి. ఏ షిఫ్ట్లో క్వశ్చన్ పేపర్ ఎలా వస్తుందో తెలియట్లేదు. అండ్ టైమ్ డిస్టెన్స్ ఫార్ములా ఈజ్ యావరేజ్ స్పీడ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైమ్. నెక్స్ట్ క్వశ్చన్. వాన్ హీల్స్ థియరీ డిస్క్రైబ్స్ ద థింకింగ్ లెవెల్స్ ఆఫ్. వాన్ హీల్స్ థియరీ దేని యొక్క థింకింగ్ లెవెల్స్ని డిస్క్రైబ్ చేస్తుంది? ఆల్జీబ్రా, జియోమెట్రీ, ఫేస్ అండ్ ప్లేస్ వాల్యూ, నెంబర్స్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్, జియోమెట్రీ. వాన్ హీల్స్ థియరీ పిల్లలు జియోమెట్రీని ఏ విధంగా నేర్చుకుంటారో వివరిస్తుంది. ఈ థియరీలో 5 లెవెల్స్ ఉంటాయి. అవి 0 నుంచి స్టార్ట్ అవుతాయి. 0 లెవెల్, 1, 2, 3 అండ్ 4. దీస్ ఆర్ ద 5 థింకింగ్ లెవెల్స్ ఆఫ్ వాన్ హీల్స్ థియరీ. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ యూజ్డ్ ఇన్ టీచింగ్ ప్లేస్ వాల్యూ? వీటిలో ప్లేస్ వాల్యూ, వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, ప్లేస్ వాల్యూని టీచ్ చేయడానికి ఏది యూస్ఫుల్ కాదు? డైన్స్ బ్లాక్స్, జియోజీబ్రా, అబాకస్, బండిల్ ఆఫ్ మ్యాచ్ స్టిక్స్. ఆప్షన్ B ఈజ్ ద రైట్ ఆన్సర్, జియోజీబ్రా. జియోజీబ్రాని జియోమెట్రీ టీచ్ చేసేటప్పుడు యూజ్ చేస్తాం. కానీ డైన్స్ బ్లాక్స్, అబాకస్ అండ్ బండిల్ ఆఫ్ మ్యాచ్ స్టిక్స్ ప్లేస్ వాల్యూని టీచ్ చేయడానికి యూజ్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్. ఐడెంటిఫై ప్రీ నెంబర్ కాన్సెప్ట్స్. వీటిలో ప్రీ నెంబర్ కాన్సెప్ట్ ఏంటి? మ్యాచింగ్, హైరార్కీ, సీరియేషన్, అప్రాక్సిమేషన్. ఆప్షన్ A ఈజ్ ద రైట్ ఆన్సర్, మ్యాచింగ్. ప్రీ నెంబర్ కాన్సెప్ట్స్ ఆర్ మ్యాచింగ్, సార్టింగ్, కంపేరింగ్, ఆర్డరింగ్, కౌంటింగ్ ఎక్సెట్రా. దీస్ ఆర్ ఆల్ ప్రీ నెంబర్ కాన్సెప్ట్స్. మ్యాథమెటిక్స్లో 6 ఇయర్స్ వరకు ఈ ప్రీ నెంబర్ కాన్సెప్ట్స్ని నేర్పిస్తాం.
Thank you for watching this video. As you wish, do like, share with your friends and subscribe for more videos.